ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించినట్టు రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లో 188వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతం. ఓకే, ఈరోజు మనకు జూలై మొదటి రోజు కాబట్టి చాలామంది కొత్త వాళ్ళు జాయిన్ అయి ఉంటారు. వాళ్ళందరి కోసము మనం ఈరోజు ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నామండి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంటే 2000 సంవత్సరంలో మెడిటేషన్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఎంతో ధ్యాన ప్రచారము చేయడం జరుగుతోంది. మేడం గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్యామల మేడం గారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నమస్తే మేడం, క్లాస్కు స్వాగతం మీకు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి, అలాగే శాకాహారం, ఈ విషయాలన్నీ కూడా తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ మేడం. సారీ మేడం, నేను శ్రీలక్ష్మి మేడంని. మీ నెంబర్ బాబు మేడం, ఇద్దరు జాయిన్ అవుతారు మేడం రేపు. ఒక ఆయన మీరు ఎలాగ లింక్ పంపించడానికి ఫోన్ నెంబర్ ఇస్తాను, లింక్ పంపిస్తారా వాళ్ళకి? మీ దగ్గర ఉండే లింక్ షేర్ చేయండి చాలు. డైరెక్ట్ గా ఇప్పుడు జాయిన్ అయిపోవచ్చు కదా మేడం? ఓకే మేడం, ఇప్పుడు జాయిన్ చేసుకోమని, అయితే జాయిన్ అయిపోమని. ఇవాళ నుంచే ఉంటారు, ఫస్ట్ నుంచి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం. ఓకే, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా మనందరి మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రి మేడం ధన్యవాదాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ జూమ్ సెషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ నా ఆశించున్నాను. సో మరి చాలా అద్భుతంగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో ఇందులో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కోసం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, సో ఈ విశిష్టత గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మాస్టర్. సో మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో లోగో ఉంటుంది, పిఎస్ సిస్టమ్ లోగో ఒకటి ఉంటుంది, దాన్ని అందరూ చూసే ఉంటాం. సో ఆ లోగోలో మనకి చక్కగా మధ్యలో ధ్యానం చేస్తూ కూర్చున్న బుద్ధుడు ఉంటాడు. అలాగే ఆత్మజ్యోతి, అపోదీపు భవ, మీ ఆత్మజ్యోతిని మీరే వెలిగించుకోవాలి, బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. అలాగే సో ఈసీకే అంటే ఎనర్జీ, కాన్షియస్నెస్ అండ్ విజ్డమ్. సో మనము శక్తి, చైతన్యము. మరి చాలా డిస్టర్బెన్స్ ఉంది మాస్టర్స్, మ్యూట్ చేసేసుకోండి. ఓకే, సో మనము ఎందుకు అసలు వస్తాం? మానవుడు నిరంతరం కూడా జ్ఞాన సంపాదన చేయాలి మనం. మరి ఈ జ్ఞానం సేకరించుకోవడానికే మన శరీరం ఉంది. ఈ శరీరం అనేది ఒక పరికరం మనం జ్ఞాన సంపాదన చేయడానికి. మరి ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్తారు కదా. అంటే ఏంటంటే శరీరం ఉన్నప్పుడే మరి ఈ ఆత్మ చైతన్యం ఏదైతే మనం శరీరాన్ని తీసుకొని వచ్చామో అది ఉండగానే మనము మన ఆత్మ దీపాన్ని, ఆత్మ చైతన్యాన్ని, మన జ్ఞాన సంపాదన చేయాలి మాస్టర్. మరి ఈ ఒక్కసారి గనక ఈ ఆత్మ శరీరం నుంచి మనకి పర్మనెంట్ గా వెళ్ళిపోయింది అంటే మరి మనం చేయాల్సిన పనులన్నీ కూడా చేయకుండానే వెళ్ళిపోతాం. ఎందుకు వచ్చామో, ఏం చేస్తున్నామో
మరి ఏం చేద్దామని వచ్చామో ఏం చేయకుండా వెళ్ళిపోతున్నామో అంతా కూడా గజిబిజిగా ఉంటుంది ధ్యానం చేయనప్పుడు. సో దీపం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఈ ఎనర్జీ, చైతన్యము, మరి ఏదైతే మనకు చెప్తున్నారు విజ్డమ్, జ్ఞానము, ఈ మూడిటి సముదాయమే మనము. సో ఆ విషయాన్ని మనము ధ్యానం ఎప్పుడైతే చేస్తామో చక్కగా మనకి తెలుస్తుంది అనమాట. అలాగే మరి ఈ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి మరి మనము ఆ ధ్యాన సాధన ద్వారా అడిగటం జరుగుతుంది. మరి ఇక్కడ ధ్యానం అంటే ఏంటని చెప్తున్నారు అంటే, ధ్యానం నిర్విషయం మనహ అంటారు. అంటే ఏంటంటే మన మనసు ఎప్పుడు కూడా చిత్తవృత్తులతో అటు గజిబిజిగా గందరగోళంగా ఉంటూ ఉంటుంది. ఈ ధ్యానంలో మనం ఎప్పుడైతే కూర్చున్నామో మనసు శాంతిస్తుంది అనమాట. సో బుద్ధుడి దగ్గరికి ఒక ఆగంతకుడు వస్తాడు. వచ్చి ధ్యానం ధ్యానం అని చెప్తున్నారు స్వామి, అసలు ధ్యానం అంటే ఏంటి అని అడుగుతారు. అంటే బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఏమీ లేదు నాయన, నువ్వు తినేటప్పుడు తిను, నడిచేటప్పుడు నడువు అని చెప్తాడు. సో అతనికి అర్థం అవదు. అదేంటి, తినేటప్పుడు తింటూనే ఉంటాం కదా, నడిచేటప్పుడు కూడా నడుస్తూనే ఉంటాం కదా, ఇదేంటి ఈయన ఇలా చెబుతున్నారు, తినేటప్పుడు నడవం కదా, తినేటప్పుడు తింటూ ఎందుకు అలా చెప్తారో అర్థం అవదు. అతన్ని అడిగితే పక్కనున్న శిష్యుణ్ణి, ఏం లేదు, నువ్వు తినేటప్పుడు తినటంతో పాటు నీ మనసులో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓన్లీ తినవు నువ్వు, దాన్ని చక్కగా ఆస్వాదించడము, తినేటప్పుడు 100% దాంట్లోనే ఉండవు. చాలా రకాల ఆలోచనలు, మనసంతా గందరగోళంలో, మరి ఎప్పుడైతే వర్తమానంలో ఉండం మనం, జరిగిపోయిన దాని గురించో జరగబోయే దాని గురించో ఎప్పుడు కూడా మనసు చిత్త వృత్తులతోటి ఎప్పుడు కూడా మరి గజిబిజి గందరగోళంగా ఉంటుంది. అలాగే నడిచేటప్పుడు నడుస్తున్నావా అంటే, నడిచేటప్పుడు కూడా మనం ఆ నడవటంతో పాటుగా ఆ ఆలోచనలు, ఎన్నో ఆలోచనలు మనం మనసులో చేస్తూనే ఉంటాం. సంకల్ప వికల్పాలతోటి కూడి ఉంటుంది మనసు ఎప్పుడు కూడా. సో ఆ గందరగోళము మనం ఎప్పుడైతే దాని నుంచి బయటపడాలి. బుద్ధుడు చెప్పింది ఏంటంటే, తినేటప్పుడు తిను, నడిచేటప్పుడు నడువు అని చెప్పింది ఏంటంటే, ఆఫీస్ లో ఉండగా మనం ఇంటి గురించి ఆలోచిస్తే అక్కడ వర్క్ చేయలేం. అలాగే మరి ఇంట్లో ఉండి మరి వేరే విషయాల గురించి ఆలోచిస్తే ఇంట్లో ఉండలేం. సో అట్లా మనం ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ వర్తమానంలో చక్కగా మనసు గందరగోళం నుంచి బయటపడి మరి చక్కగా మన శక్తిని వినియోగం చేసుకోగలుగుతాం 100% ధ్యానం ద్వారా అన్నమాట. సో అంతే, ధ్యానం నిర్విషయం మనహ అంటే ఏంటంటే, అలాగే యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్తారు. అంటే మన ఈ చిత్త వృత్తులు ఇందాక అనుకున్నాం కదా, చిత్త వృత్తులు అంటే ఏంటంటే మనం ఎప్పుడు ప్రజెంట్ లో ఉండం. ఇప్పుడు వింటున్నామా, ఈ వినడమే కాదు, ఇంకా లోపల మనసులో ఏదోదో చేస్తూ ఉంటాం, వేరే పనులు చేసుకుంటూ వింటూ ఉంటాము, లేకపోతే మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ వింటూ ఉంటాము. ఆ వినడం కూడా 100% ఇక్కడ కూర్చొని మనం ఒక పెన్ను, ఒక పేపర్ పెట్టుకొని రాసుకోవడం, దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి విన్నప్పుడు వేరుగా ఉంటుంది. అలా కాకుండా మనం వేరే వేరే ఆలోచనలతోటి ఉంటూ వేరే పనులు చేసుకుంటూ చేస్తే వేరేగా ఉంటుంది మాస్టర్. అట్లాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మరి మన మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. మరి అది చంచలంగా ఉంటూ ఉంటుంది అనమాట. అందుకని మనకి ఆనాపానసతి ధ్యాన విధానాన్ని మరి గౌతమ బుద్ధుడు అందించిన ధ్యాన విధానం మనకి పత్రిజీ మళ్ళీ కూడా వెలుగులోకి తీసుకుని వచ్చారనమాట. సో ఈ ఆనాపానసతి అంటే ఏంటంటే, ఆనా అంటే ఉచ్ఛ్వాసము, మరి ఆపాన అంటే నిశ్వాసం, దానితోటి మనము కలిసి ఉంటాం. సో ఈ ధ్యానం అంటే ఏంటంటే, మనం కూర్చొని మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఎప్పుడైతే గమనిస్తూ గమనిస్తూ కూర్చుంటామో, ఏ సంకల్ప వికల్పాలు లేకుండా, అది కరెక్ట్ ధ్యాన విధానం అవుతుంది అనమాట. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? మరి మాట్లాడుతూ ఉంటే ధ్యానం అవదు. మనం నోరు మరి చక్కగా కళ్ళు రెండు మూసేసుకుంటాము, మరి నోటితో మాట్లాడడం ఏమీ కూడా. ఎందుకంటే కళ్ళ ద్వారా మనకి చూడటం ద్వారా ఏంటంటే విషయాలన్నీ కూడా మనసులోకి, మైండ్ లోకి చేరుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా చిత్తవృత్తులు ఇంకా ఎక్కువ అవడానికి మనకు ఆస్కారం ఇస్తాం. అందుకని ఎప్పుడైతే మరి 80% ఆఫ్ ఎనర్జీ మనకి కళ్ళలోంచి పోతూ ఉంటుంది, ఎప్పుడైతే కళ్ళు రెండు మూసేసుకున్నామో మనకు విషయ ప్రపంచం, బాహ్య ప్రపంచం నుంచి మనం చక్కగా అంతర్ ప్రపంచంలోకి మనతో మనం కనెక్ట్ అవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. సో అట్లా కళ్ళు రెండు మూసేసుకుంటాము, నోటితోటి ఏమీ మాట్లాడం. సో నోటితో మాట్లాడితే ఏమవుతుంది అంటే, అది కూడా శక్తిని పోతూ ఉంటుంది. మనం మాట్లాడడం వల్ల చాలా శక్తిని పోగొడుతూ ఉంటాం. మనకి ఫిజిక్స్ లో అంటూ ఉంటారు కదా, ఏ పని చేయడానికైనా మనం శక్తి వెచ్చించాలని చెప్పి. సో మనం చూడటానికైనా, మాట్లాడడానికైనా, ఆలోచనల ద్వారా గాని,
మనం చాలా శక్తిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ ధ్యానం ద్వారా ఏమవుతుందంటే, ఆ శక్తిని మనలో మనము మరి కూడగొట్టుకున్నప్పుడు చక్కగా మనలో మనం ఆ శక్తి ఉన్నప్పుడు మరి చక్కగా ఆహ్, మనలో ఆ మనసు సంకల్ప వికల్పాలు ఎప్పుడైతే చక్కగా శూన్య స్థితికి చేరుకుంటుందనమాట. అలాగే మనం ఓం, హ్రీం ఇట్లాంటివి ఏమన్నా అన్నా, జపాల్లాంటివి చేసినా కూడా మన శక్తిని అక్కడ అంటే ఏంటంటే మనసుని మనము దాన్ని ఓం అనాలి, హ్రీం ఏదైనా అనాలి అన్నప్పుడు మనం ఉపయోగించాల్సొస్తుంది ఆ మనసుని కూడా. కొంత శక్తిని మనం పోగొట్టుకుంటాం అనమాట. అందుకని మనం ఏ మాట పలకకుండా మరి చక్కగా ఒకానొక మన యొక్క శ్వాసక్రియని మాత్రమే సహజంగా జరుగుతున్న శ్వాసక్రియని మనం గమనిస్తూ కూర్చోవాలి. ఇన్ని రోజులు మనము ఎన్నో చేసాం. పూజలు చేశాము. దాన్ని ఎలా ఉంటుంది గమనించాము. అలాగే మంత్రాలు చెప్పాము. మరి ఆ తర్వాత జపాలు చేశాము. ఎలా ఉంది అన్నది తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ ధ్యానంలోకొచ్చాము. మరి కోటి పూజా సమం స్తోత్రం అంటారు. అంటే ఆ పూజలు 1,000 చేస్తే మరి ఆ ఒక స్తోత్రంతో సమానమైతే, మరి 1,000 స్తోత్రాలు ఒక జపం అయితే, మరి 1,000 జపాలు ఒక ధ్యానం అయితే, మరి అలాంటి 1,000 ధ్యానాలు చేస్తే ఒక లయంతో సమానం. మరి ఇక్కడ ధ్యానంతోనే ఆగిపోకూడదు. ఇక్కడ అంటే ధ్యానం చేస్తున్నామంటే కరెక్ట్‌గా శ్వాస మీద ధ్యాస పెడుతూ, మరి ఆ మనస్సు నిశ్చలంగా అవుతూ, ఆ చక్కటి శూన్య స్థితిని చేరుకున్నప్పుడు మనతో మనము లయమవుతాం అన్నమాట. ఆ శ్వాసని ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉన్నామో, సో, ఆ ధ్యానం చేసేవాడు, చేయబడేది 2 ఉండవక్కడ. 2 ఒకటైపోతుందన్నమాట. రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఒకాయన అడుగుతారు, "నేనింకా చేస్తూ ఉన్నాను ధ్యానం. ఎన్ని రోజులు చేయాలి?" అంటే, "నువ్వెప్పుడైతే అది చేస్తూ ఉన్నాను అనుకుంటున్నావో, నీలో అది పోయే వరకు చేయమంటారాయన." అంటే ఇంకా చేస్తూనే ఉన్నాం. ధ్యానం అనేది ఒక క్రియ కాదు. అది మనలో జరగాలి. కానీ అది జరగాలి అంటే మనకొక ప్రిపరేషన్ ఉండాలి. ఏదైనా మనం దిద్దడం స్టార్ట్ చేసినప్పుడే కదా వచ్చేది. మరి చక్కగా పూజలు చేశాము. ఆ చక్కటి ఆ క్షేత్రాల్లో మరి ఏ గుడికి వెళ్ళినా అక్కడ శక్తి క్షేత్రాల్లో కూర్చున్నప్పుడు ఎంతో చక్కటి ప్రశాంతతని అనుభవిస్తాము. చక్కటి సుగంధ ద్రవ్యాలతోటి ఆ స్మెల్స్ గాని, మన కర్పూరం గాని ఇవన్నీ మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని చాలా మరి ప్రశాంతతనిస్తాయి మనకి. ఆ క్షేత్రాల్లోకి అద్భుతమైన శక్తి క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు. మరి అట్లాగే ప్రతి ఒక్కదానికి కూడా మనకి అంతరార్థాలున్నాయి. మన గుడుల్లో గాని, గంట కొట్టడంలో గాని, ఆ ఓంకారంలోగా అన్నిటిలోనూ అంతరార్థం ఉంది. అసలు వాటి అంతరార్థం కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుందనమాట. ఆ యజ్ఞాలు చేస్తున్నప్పుడు, ఆ హోమాలు గాని, ఇవన్నీ కూడా ఏంటంటే నిరంతరం క్రియలు చేస్తూ ఉంటాం మనం. ఇవన్నీ మనం మరి మెల్లిగా, మెల్లిగా చూసుకుంటూ వచ్చాము అన్నిటిని కూడా. మరి అన్నిటిలో కూడా మనం ఎంతో కొంత శక్తిని మనం మరి ఇన్ని రోజులు చేసాము, మంత్రాలు జపించాము. మరి చక్కగా ఈ మంత్రాలన్నిటిని కూడా ఉపసంహారం చేసేసుకొని చక్కగా శ్వాసానుసంధానం చేయండి అని మనకి పత్రిజీ ఎంతో చెప్తున్నారనమాట. మనమే పరిశోధించాలి. మనం చక్కగా గుడికెళ్ళినప్పుడు మనం ఏమవుతోంది, మరి మనం జపం చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాము, ఆ మంత్రాలు చెప్తున్నప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యాము, మరి ఇప్పుడు ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి సరిగ్గా మనం చక్కగా కూర్చున్నప్పుడు మనం ఏ నామానుసంధానం గాని ఏమీ లేకుండా మరి నామ రహిత అలాగే మరి రూపరహిత శ్వాస సహిత ధ్యానం ఆనాపానసతి అని చెబుతారు. అంటే ఏంటంటే అక్కడ ఏ రూపాన్ని కూడా మనం ప్రత్యేకంగా ఊహించుకోవద్దు. ఏ రూపాన్ని ఊహించుకోకుండా మరి అలాగే ఏ నామజపము చెప్పకుండా మనం ఏ విషయమైనా కూడా శాస్త్రీయ దృక్పథం కావాలని చెప్తారు పత్రిజీ మనకి. మన పరిశోధన మనం చేసుకో అంటే ఇప్పుడు ఆ దాంట్లో జపం చేస్తూ కూర్చున్నప్పుడు మనం ఎలా ఫీల్ అయ్యాము మంత్రాలు చెప్తూ. మరి ఇప్పుడు శ్వాసతోటి మనం కూడి చక్కగా ఉన్నప్పుడు ఆ ఎక్స్‌పెరిమెంట్ చేయండి ఒక 40 రోజుల పాటు. మరి ఈ 40 రోజులు ఒక మండల దీక్షలాగా చేసుకొని, మరి చక్కగా ఆ 2 పూట్ల కూడా గంట, గంట ఎవరి వయసు ఎంతుందో అంత మినిమమ్‌తో స్టార్ట్ చేసి, మీరు ఆ ధ్యాన శక్తి దానిలో ఉన్న ఆనందాన్ని మీరు అనుభవించినప్పుడు, ఇంకా ఆ ధ్యానాన్ని మనం వదలమనమాట. ఈ 40 రోజుల ధ్యాన సాధనలో మనం కూర్చున్నప్పుడు స్టార్టింగ్‌లో ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ ఏది వస్తున్నా మనం శ్వాసని గమనిస్తూ ఎప్పుడు అయితే శ్వాస గమనిక అనేది ఒకటుంది చూడండి. ఆలోచనలు వస్తున్నా గాని మళ్ళీ తిరిగి మన శ్వాసను గమనించండి అని చెప్తారు. అంటే మనకి చక్కగా ఆ మనసుతోటి పరిగెత్తము. ఆలోచనలతోటి అయ్యో! నాకిలా వస్తున్నాయే, నేను కోపంగా ఉన్నానే,
నాకు ఇవన్నీ ఉన్నాయి, ద్వేషము, అసూయ, ఈర్ష్య అన్నిటి పట్ల మనకి సాక్షిభావం అనేది చక్కగా అలవడుతుందన్నమాట. ఈ శ్వాస మహా సాధన, సాక్షి తత్వము, అవేర్నెస్, ఎరుకతో ఉండడము అనేది మనం ఎప్పుడైతే బేసిక్ స్టెప్ ఇక్కడ స్టార్ట్ చేసామో మన లైఫ్ అంతా కూడా ఆ సాక్షి తత్వము, అవేర్నెస్ అనేది రావడానికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అన్నమాట మనకి. ఈ శ్వాసలో మనం గమనికతో, ఎరుకతో ఉంటూ మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి శ్వాసని గమనిస్తాము. మళ్ళీ మనసు ఆలోచనలోకి వెళ్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ లో మనం కూర్చున్నప్పుడు ట్రాఫిక్ లో మనం పొద్దునపూట్ల వెళ్తున్నప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుంది, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. సో అదే ఆ స్టార్టింగ్ చేసినప్పుడు మన శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు మనకి శ్వాస ఎప్పుడైతే గందరగోళంగా ఉందో మన ఆలోచన విధానము గందరగోళంగా ఉంటుంది. మరి శ్వాసని మనం ఎరుకతోటి గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు నెమ్మది 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 నిదానంగా ఆలోచనల మధ్య గ్యాప్ పెరుగుతుంది. కూర్చున్నప్పుడు 100 ఆలోచనలు వచ్చినప్పుడు మనం సాధన మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రోజు ఒక ఎంతసేపు 20 నిమిషాలు కూర్చోగలిగితే స్టార్టింగ్ లో 20 నిమిషాలు కూర్చోండి. నెమ్మది నెమ్మదిగా ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు చొప్పున పెంచుకుంటూ చక్కగా మన సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచనల మధ్య మనకి గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. అది గమనిస్తే మన శ్వాస మధ్య కూడా మనకి ఒక శ్వాసకి ఇంకొక శ్వాసకి మధ్య కూడా మనకి చక్కగా గ్యాప్ పెరుగుతుంది. మనం వడివడిగా విడివిడి ఆలోచనలు చేస్తున్నప్పుడు శ్వాస గమనం కూడా మనం ఇక్కడ ఛాతీ నుంచి తీసుకుంటాము ఉద్రేకంలో ఉన్నప్పుడు కానీ ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు శ్వాస చాలా ఫాస్ట్ గా తీసుకుంటూ ఉంటాం. గతి చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. మళ్ళీ దాన్ని మనం ఎప్పుడైతే చక్కగా ఎరుకతోటి ఆ శ్వాసతో గమనిస్తూ ఉన్నామో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గుతూ మనలో ఉన్న మరి గతాన్ని గురించో ఫ్యూచర్ గురించి ఆలోచనలు అన్ని కూడా మెల్లిమెల్లిగా తగ్గుతాయి. ఆ శ్వాసల మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాసం ఒకటి తీసుకుంటాము, గాలి తీసుకుని వదులుతాము. మళ్ళీ ఆలోచనలు వస్తుంటే లేదేదో ఆలోచన కాదు నేను శ్వాసను గమనించాలని కూర్చుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ గమనికలో మనకి మన ఆలోచనలు వస్తున్నాయన్న విషయం మర్చిపోతాం, శ్వాసని గమనిస్తున్నాం అన్న విషయం కూడా మర్చిపోతాం ఒకనొక సందర్భంలో. సో అట్లా మన ఆలోచనల మధ్య గ్యాప్ వస్తుంది. ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన మధ్య కూర్చున్నప్పుడు 100 ఆలోచనలు వస్తే మధ్య మధ్యలో మరి ఒక 10 ఆలోచనలు అలా మరి శ్వాస ఎప్పుడైతే ఆ వేగం కూడా తగ్గిపోతూ మరి క్రమంగా చక్కగా ఆ శ్వాస ఏమవుతుందంటే భ్రూమధ్యంలో స్థితం అవుతుంది అనమాట. ఆ భ్రూమధ్యంలో స్థితమైనప్పుడు మన ఆలోచన రహిత స్థితిలో మనం చక్కటి దివ్య అనుభవాలు కూడా పొందడం జరుగుతుంది కొంతమంది. సో ఆ అనుభవాలు పొంది మనము ఎప్పుడైతే ఆ దివ్య అనుభవాలు మెల్లిమెల్లిగా అవి కూడా ఒకానొక స్టేట్ లో రంగులు కనిపించడం ఇట్లా మొదలయ్యి మెల్లిమెల్లిగా మనకి అన్ని కూడా రకరకాల దర్శనాలు అవి కూడా జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ అన్నిటినీ మనం సాక్షిగానే చూస్తూ కూర్చుంటాం. శ్వాసని ఏ విధంగా అయితే చూస్తున్నామో అన్నిటినీ కూడా ఇది చాలా గొప్ప అని గాని తక్కువ అని గాని ఏదీ లేదు అక్కడ. సో మనం వెళ్ళి సినిమా ఇప్పుడు గమనించడం అంటే ఏంటి, మనం చక్కగా అక్కడ సినిమా హాల్లో కూర్చొని మనం ఏ విధంగా అయితే తెర మీద ఆడుతున్న సినిమాని ఎలా అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటామో ఒక సాక్షిగా గమనించడం అంటే ఏంటంటే ఇక్కడ సాక్షిగా గమనిస్తాం, దానిలో లీనం అయిపోం, మనం తాదాత్మ్యం చెందం. సో అట్లాగే మన ఆలోచనల పట్ల మన జీవితంలో ఉన్న ఆ సందర్భాల్లో రకరకాలు ఆ డ్యూయల్టీస్ ఏవైతే ఉన్నాయో సుఖ దుఃఖాలు మరి ఆకలి వీటన్నిటిలో కూడా మనకి రాగద్వేషాలు ఎన్నో డ్యూయల్టీస్ ఉంటాయి. ఒకటి సుఖం కావాలనిపిస్తుంది, దుఃఖం ఉండద్దు అనిపిస్తుంది. మరి జీవితం అంటే రెండు కలిపే ఉంటాయి కదా మనకి. సో ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట, అన్ని కలిసే ఉంటుంది జీవితం అన్నాక. ఒకటి కావాలి ఇంకోటి వద్దు అంటానికి మనకు కుదరదు. సో అన్నిటినీ కూడా మనం సాక్షి తత్వంలో ఉండి చూడగలిగే స్థితి అనేది మనకి శ్వాస మరి ఆ మహా అనుసంధానం ద్వారా మనకి చక్కగా వస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మనం చేసుకోవాలి. రామ 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 అంటూ కూర్చొని మనం చేసిన దానికి అలాగే శ్వాసని గమనిస్తూ కూర్చున్న దానికి కూడా చాలా తేడా ఉంటుంది మాస్టర్స్. అది సో ఏది బాగుండలేదు ఏది బాగుంది అన్నది కూడా మరి మనకే తెలుస్తుంది మనది చక్కగా. సో మరి ఎవరికి వాళ్లే ఏ విషయాన్నైనా మరి చక్కగా శాస్త్రీయ అవగాహన తోటి సైంటిఫిక్ గా మనం దాని నుంచి ఒక క్లారిటీని పొందినప్పుడు ఇది ఎందుకు చెప్పారు అన్న చక్కటి అవగాహన అనేది మనకు వచ్చినప్పుడు ఇంకా రెండో దానిపైకి ధ్యాస వెళ్ళదు. ఇదైతే బాగుంటుందేమో, అదైతే బాగుంటుందేమో, మరి ఆ సంకల్పాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక క్లారిటీ లేకనే. సో మెల్లిమెల్లిగా అన్ని మనం తెలుసుకుంటాం, తొందర ఏం లేదు, మెల్లిగా తెలుసుకుంటాం. ఆధ్యాత్మికతలో తొందర ఏమీ లేదనమాట.
అలాగే చక్కటి సంగీతాన్ని మనకి ధ్యాన మహాయజ్ఞాల్లో వినిపిస్తూ మరి సంగీత ధ్యానం చేయిస్తారు కదా. మరి సంగీతం ఎందుకు పెడతారు అంటే ధ్యానం అన్నిటికంటే సర్వోత్తమం చక్కగా మనకు తెలుసు. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏదంటే మ్యూజిక్ అన్నమాట. మరి మనకి ఎప్పుడు విషయ ప్రపంచం నుంచి మనకి చక్కగా సంగీతం విన్నప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతంగా మనం చక్కగా ఈ విషయ ప్రపంచం ఏదైతే ఉందో దీని నుంచి దాని సంగీత ప్రపంచంలోకి ఈజీగా వెళ్ళిపోతాం. సో మరి ధ్యాన ప్రపంచంలోకి వెళ్ళాలంటే త్రూ సంగీత ప్రపంచంలో నుంచి మనం ధ్యాన ప్రపంచంలోనికి చాలా ఈజీగా వెళ్ళగలుగుతాం. అది కూడా మరి ఆ సంగీతం అనేది కూడా చక్కగా సూదింగ్ గా ఉన్న రాగాస్ పెట్టుకొని ఫ్లూట్ గాని సితార్ గాని మరి అట్లాంటివి పెట్టుకొని ఎక్కువ వాద్యాలతో కాకుండా చక్కగా సూదింగ్ గా ఉన్న వాటిని కనుక మనం పెట్టుకుంటే అది కూడా మరి పాటలు అంటే స్తోత్రం చేస్తూ అట్లా ఉన్న పేరుతో ఉన్నాయి మామూలుగా నామాలతోటి ఆ పేరుతోటి ఉన్న వాటిని మనం మామూలప్పుడు వినొచ్చు. కానీ ధ్యానంలోకి వెళ్తే ఏమవుతుందంటే మనం వింటూ ఉన్నప్పుడు దానిపైన ధ్యాస వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సో మళ్ళీ ఆ మాటలను వింటూ ఉన్నప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తాము, తొందరగా డైవర్ట్ అయిపోతాం. అందుకని ఓన్లీ ఓన్లీ వాద్య సంగీతానికే పరికరాలు, వాద్య సంగీతానికి నాద ధ్యానానికి మనకి చక్కగా పత్రిజీ ప్రిఫర్ చేస్తారనమాట. సూదింగ్ గా ఉన్న చక్కటి సంగీతాన్ని పెట్టుకుంటే ఆ విషయ ప్రపంచంలో నుంచి తొందరగా ధ్యాన ప్రపంచంలోకి మనకు వెళ్ళడానికి చక్కటి అవకాశం కనుక సంగీతం పెట్టుకుని చక్కగా ధ్యానం చేసుకోండి రోజును కూడా 41 రోజులు కూడాను. అలాగే మరి ధ్యానం చేసిన తర్వాత లేచినప్పుడు కళ్ళ మీదే మళ్ళీ పెట్టుకుని చేతులు పెట్టుకొని చక్కగా కళ్ళను మరి చేతులను చూస్తూ కళ్ళను ఓపెన్ చేసుకోవాలి మెల్లిగా. ఒకేసారి దన్మని కళ్ళను ఓపెన్ చేయకుండా. ఎందుకంటే మనం ధ్యానంలో ఉంటాం కదా, అర్ధగంట సేపో 20 నిమిషాలు గంట సేపో మనకేమవుతుందంటే చక్కగా అపారంగా విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తుంది అనమాట. ఆ టైంలో మామూలుగా మనం ప్రాణశక్తి వేరు, ఆక్సిజన్ వేరు. ఆక్సిజన్ మనం మామూలుగా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటాం, కానీ మనకు ప్రాణశక్తి ఎక్కడొస్తుందంటే నిద్రలో వస్తూ ఉంటుంది. మామూలుగా డీప్ నిద్రపోయినప్పుడు చూడండి మనం లేచిన తర్వాత చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాం కదా ప్రతి ఒక్కళ్ళం కూడా. మనందరికీ కూడా ప్రకృతి సహజంగా ఆ ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే మనిషికి నిద్ర. ఆ నిద్ర చక్కటి నిద్ర, ఆ గాఢ స్థితిలో నిద్రపోయినప్పుడు ఎంతటి మనకి హాయిని పొందుతామో, పొద్దున్నే లేవగానే మళ్ళీ పనులన్నీ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. మరి ఎంతో ఆనందాన్ని పొందుతాం ఆ నిద్ర ద్వారా. అది మనకి ప్రకృతి సహజంగా మనకి నేచర్ ఇచ్చింది నిద్ర. అది మనకి మనం ఇచ్చుకోవాల్సింది ఇక్కడ ధ్యానం అన్నమాట. ధ్యానంలో ప్రాణశక్తి మరి ప్రవహించేది నిద్ర కన్నా కూడా ఇంకో ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ శూన్య స్థితిలో మనం ఎరుకతో ఉంటాం. నిద్రలోను చావులోను ఉన్నప్పుడు మనకి ఎరుక ఉండదు. సో మరణంలోను నిద్రలోను మనం ఎరుకతో ఉండము, కానీ ధ్యానంలో మనం ఎరుకతో ఉంటాం. శూన్య ఆలోచన రహిత స్థితిలో ఆలోచనలు తగ్గుతూ ఆలోచన రహిత స్థితిలో శూన్య స్థితిలో ఉంటూ ఎరుకతో ఉంటాం. చుట్టుపక్కల మనకి ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. ఒక శూన్య స్థితిలో ఏ విధంగా అయితే ఒక కేంద్రంలో ఉంటే చుట్టూ ఏ విధంగా చూడగలుగుతారో మన హృదయంలో ఆ హృదయ స్థానంలో మనం ఉన్నప్పుడు ఆ ఎరుకని కోల్పోము. ప్రతిదీ కూడా అన్ని మనకు అవగతం అవుతూనే ఉంటాయి. కానీ మన శరీరం మనం లేము అనిపిస్తుంది. శరీరం చాలా తేలికపాటి అనుభూతి మనకు వస్తుంది. ఆ శరీరం లేదు, నేను లేను, కానీ నేను ఉన్నాను. ఎక్కడున్నాను, నేనంటే ఏంటి అన్నది అప్పుడు అంటే కేవలం నేను శరీరాన్నే కాదు, అంటే నేనంటే వేరే ఏదో ఉంది అన్నది మనకు అప్పుడు తెలుస్తుంది. నిద్రలో మనం కలలు వస్తాయి, కానీ మనము ఎరుకతోటి ఉండము. ఆ కలల్లో వేరే వేరే మనం చోటకు వెళ్తాము. మరి ఆ వెళ్ళిన చోట అది మనమే అంతా అనుభవిస్తున్న అనుభూతిని మనం కలిగిస్తుంది మనకి ఆ కలల్లో. అది వేరు కాదు, నేనే అంతా పొందాము, అమ్మో బాబాయ్ ఈ కలలో ఇది వచ్చిందా, ఇది నిజమే అనుకున్నానే అనుకుంటాను లేవగానే. అంటే ఏంటంటే అక్కడ ఆ కలలో మనమే ఉన్నాం అక్కడ కూడా. సో కానీ ధ్యానంలో ఏమవుతుందంటే అది మన ఎరుకతోటి మనం సూక్ష్మ శరీరం రిలీజ్ అవ్వడం, మనం ఆ ఎరుకతోటి ఆ ప్రదేశాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకి ఎరుకతో జరుగుతుంది ధ్యానంలో. శ్వాస మీద ధ్యాస మరి ఈ ధ్యాన స్థితిలో మనకి. నిద్రలో ఆ ఎరుక అనేది మనకు ఉండదు. మనకి వెళ్తాము ఏదో జరిగిపోతుంది, అనుభవిస్తాం, వచ్చేస్తాము అట్లా నిద్రలో. అలాగే మనకి మరణంలో కూడా ఎరుక అనేది మనకి ఉండదు. సో ఈ ధ్యానము అనేది మనకి మనం ఇచ్చుకునే వరం అన్నమాట. నిద్ర అనేది మనకి ప్రకృతి ఇచ్చిన వరం అయితే మరి ధ్యానం మనకి మనం ఇచ్చుకోవాలి. సో మరి ఈ అరగంట మరి అపారమైన విస్మయ ప్రాణశక్తి మన శరీరం అంతా ప్రవహిస్తుంది కదా.
సో ఆ చేతి వేళ్ళని ఇలా పెట్టుకుని మనం కూర్చున్నప్పుడు ఎక్కువగా ప్రాణశక్తి ఇక్కడ చేరుతుంది అనమాట. అందుకని మనం కూడా వెంటనే ఆ కళ్ళు రెండు మూసుకుని అంతసేపు ఉన్నప్పుడు సడన్ గా కళ్ళు తెరిచినా గానీ తలనొప్పి వస్తుంది. అలా కాకుండా వెలుగుని చూసినా ఇవి. అందుకని చక్కగా మన చేతుల్లోకి ప్రవహించిన ఈ ప్రాణశక్తిని మనం చక్కగా అరచేతుల్ని రెండు చక్కగా కళ్ళ పైన పెట్టుకుని స్లోగా వీలైనంత తొందరగా కాకుండా వీలైనంత నెమ్మదిగా అరచేతులను చూస్తూ స్లోగా రావాలి. లేదు అంటే గబాన సడన్ గా అది ఏమవుతుందంటే నిద్రలోంచి మనం ఎవరైనా దన్నం లేపారనుకోండి ఎలా ఉంటుంది మనకి హెడేక్ వస్తుంది. సో సడన్ గా ఆ ప్రపంచంలో నుంచి ఈ ప్రపంచంలో పడ్డట్టు అయిపోతుంది. నిద్రపోయే వాళ్ళని కూడా అందుకే మనం దన్నని లేపకూడదు. వాళ్ళని కూడా స్లోగానే లేపుతాం మనకు తెలిసినంత వరకు కూడా. సో ధ్యానం కూడా అలాంటిదే. సో ఆ ధ్యానంలోంచి లేచేటప్పుడు చక్కగా కళ్ళ మీద చక్కగా పెట్టుకొని ఆ చేతులు రెండు చూసుకుంటూ స్లోగా వీలైనంత. ఇది కంగారుగా చేసే ప్రాసెస్ కాదు. హాయిగా మీకు మీరు టైం ఇచ్చుకోవాలి. సంసిద్ధతగా మీరు ఈ టైంలో డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా రోజు ఆల్మోస్ట్ ఒకే ప్లేస్ లో ఆ టైంలో కూర్చుంటే ఇంకా మీకు తొందరగా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. లేకపోయినా ఓకే, దీనికి ఏం లిమిటేషన్స్ ఏమీ లేవు. కానీ మాక్సిమం మార్నింగ్ టైమ్స్ మరి 4 to 6 కానీ 5 to 6 గానీ అట్లా పెట్టుకుంటే ఆ టైంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండదు కదా మనకి. సో అట్లా నైట్ పడుకునే ముందు పొద్దున లేవగానే ఖచ్చితంగా కనీసం మీకు కుదిరినంత సేపు ధ్యానానికి పెట్టుకోండి. ఒక అరగంట అన్నా మినిమం ఉండేలాగా మరి ధ్యానం స్థితిలో లేచి చక్కగా ధ్యానం చేసుకొని నిద్ర మంచం మించి చక్కగా మరి మనం ప్రాపంచిక కార్యకలాపాల్లోకి వెళ్తే ఎంతో బాగుంటుంది. అలాగే మరి పగలంతా అలసిపోయి ఉంటారు, మధ్యలో మెడిటేషన్ కుదిరితే చేయండి. రాత్రి పూట్ల పడుకునే ముందు ఖచ్చితంగా ధ్యానం చేసి పడుకుంటే అది మరి యోగ నిద్ర లాగా మనకి చక్కటి ఎరుకతోటి సూక్ష్మ శరీరయానాలు చేయడం గాని చక్కటి నిద్ర పట్టడం గాని జరుగుతుంది మనకనమాట. సో అట్లాగా మనము మరి చెప్పారు ధ్యానం చేసిన తర్వాత కళ్ళ మీద చేతులు కూడా ఎందుకు పెట్టుకోవాలి అన్నది కూడా మనకి పత్రిజీ చెప్పారనమాట. అలాగే మరి మాంసాహారం అనేది తినకూడదు. అది అసలు అంటే ధ్యాని కాని వాళ్ళు మాంసం తినొచ్చా? కాదు. అసలు ధ్యానానికి మాంసానికి సంబంధం ఏంటి అంటే అసలు ధ్యానం కాదు. మామూలుగా ఎవరు కూడా మాంసాహారం అనేది శరీరానికి మంచిది కాదు అది. ఉమ్ సరైన జీవితానికి మాంసానికి సంబంధం ఏంటంటే సరైన జీవితమే కాదు మాంసం తినడం అనేది. మన శరీరానికి అది ఏ విధంగానూ సూటబుల్ కాదు. మరి మనలో తమో గుణం గాని ఆ రజోగుణం గాని అవన్నీ కూడా మరి ఆ జంతువుల్ని చంపి మరి ఆ కళేబరాల్ని మనం పొట్టలో వేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనం పూజలు చేసుకున్నా గాని ఎప్పుడైనా ఎవరైనా గాని మరి మాంసాహారం తినరు పూజల్లో. అట్లాగే మరి గుడికి వెళ్తున్నా గాని మాంసాహారం తినకుండా మరి ఆ తలంటు పోసుకొని మరి ఎంతో నీట్ గా మరి గుడ్లకు వెళ్ళటం జరుగుతుంది. సో అది తెలుసు, మన మనసుకు తెలుసు అది నీచు, అది తినకూడదు, అది తిని మరి దైవానికి ఇష్టం లేదు. నైవేద్యం కూడా మనం ఎప్పుడు కూడా చక్కగా పొంగలి ఇవే పెట్టుకుంటాం. స్వీట్ పదార్థాలు పొంగలి, పరమాన్నం, చక్కెర పొంగలి ఇవి ఇలాంటివి పెట్టుకుంటాం. పులిహోర, దద్దోజనం. మాంసం ఎవరు పెట్టరు. సో ఇంకో జంతువుని చంపి మనం మరి ఆ శరీరాన్ని మనం ఆ ప్రోటీన్లు ఏదో వస్తాయని అనుకుని ఒక అపోహలో మనం విషతుల్యం చేసుకుంటున్నాం అనమాట. సో అది మరి ఆ మనకి అది క్రూరంగా చేసిన చర్య కింద అవుతుందండి. మనం ఏం తింటామో దానిగానే మనం తయారవుతాం. సో మన ఆలోచన విధానం గాని ఇవన్నీ కూడా మరి చాలా మాంసాహారం తినటం వల్ల మరి చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని మాంసం తినకుండా ఉండడం అనేది మనకి మొదటి సందేశం కింద పత్రిక చెప్తారు. ధ్యానం చేయమని చెప్పడం రెండవ సందేశం అంటారు. సో ముందు శాకాహారిగా మారాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఈ ధ్యానానికి మాంసానికి సంబంధం ఏంటి అంటే ధ్యానం ముందు చేయకపోయినా ముందు మాంసాహారం మానేయండి అంటారు పత్రిక. ముందు శాకాహారిగా మారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అది శరీరానికి ఏ విధంగాను, మనసుకి, శరీరానికి, బుద్ధికి, దేనికి కూడా ఏ విధంగాను మంచిది కాదు కనుక మరి ఆ మాంసం మాత్రం తినద్దు. అది మన మొట్టమొదటి సందేశం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. నెక్స్ట్ సందేశం చక్కగా ధ్యానం చేయండి. ఎందుకంటే ముందు రాక్షస తత్వం నుంచి ముందు మనిషి తత్వంలోకి రావాలి. మనం చూస్తాం కదా రాక్షసులుగా మనకు చూపించే సినిమాల్లో కూడా చూపిస్తారు. కూరలు ఇవన్నీ కొమ్ములు పెట్టుకుని వాళ్ళు ఆ రక్తం తాగుతూ ఆ మాంసం తింటూ
మనకి ఎక్కడైనా రాక్షసతత్వం చూపించాలంటే అదే చూపిస్తారు. సో ఇది రాక్షసతత్వం. ముందు ఆ రాక్షస తత్వం అయిన జన్మల నుంచి మరి నరుడుగా మారాలి ఫస్ట్. మనుషులుగా మారాలి, మానవత్వంలోకి రావాలి. ఆ తర్వాత ధ్యానం చేసి మరి ఆ రాక్షసత్వంలోంచి మానవ సామ్రాజ్యంలోకి వచ్చి, మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకి ఆ దైవ సామ్రాజ్యం తోటి కనెక్టివిటీ అనేది మనకు వస్తుంది మాస్టర్స్. సో మరి ఇది పత్రిజీ మనకు అందించిన సందేశం. మాంసాహారిగా మాత్రం ఉండొద్దు, అందరూ శాకాహారులుగా మరి మారాలి. తర్వాత అందరూ కూడా చక్కగా ధ్యానం చేసుకుంటూ మరి జీవితాన్ని ఎంతో మరి చక్కగా ఆనందంగా గడుపుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితం వైభోగంగా గడుపుకోవాలి అని చెప్పేసి మనకి పత్రిజీ చెప్తారనమాట. అలాగే మనకి తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానైన క్రియాయోగ అని చెప్తారు. సో యోగం అంటే ఇక్కడ క్రియాయోగం అంటే ఏం చెప్తున్నారు? తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానైన క్రియాయోగ అని చెప్తారు. అంటే ఏంటంటే తపస్సు. సో అక్కడ తపస్సు అంటే ఏంటంటే ఇది మనకి పతంజలి మహర్షి చెప్పిన యోగ సూత్రాల్లో ఉందన్నమాట. ఇది తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానైన క్రియాయోగ. తపహ అంటే మనకి తపస్సు అంటే తపింపజేసుకోవడం, అంటే శరీరానికి అవసరమైన వాటిని మాది మితిమీరి మరి లగ్జరీస్ కాకుండా, మితిమీరి కాకుండా పరిమితంగా ఇవ్వడం. దాన్ని మనకి కోరికలకి అవసరాలకి తేడా తెలుసు కదా మనకి. కోరికలు వేరు, అవసరాలు వేరు. కోరికలు అనంతంగా ఉంటాయి. ఆ తీర్చే కొద్దీ అసలు ఆ తృష్ణ పెరుగుతూనే ఉంటాయి, అవి అనంతంగా ఉంటూనే ఉంటాయి. సో కోరికలు కాకుండా అవసరాలకి, మన శరీర అవసరాలకి ఏది కావాలో దాన్ని ఇస్తూ మరి మితిమీరి కాకుండా ఆ కనీస అవసరాలను తీర్చుకుంటూ మరి అది అలవాటు చేసుకోవాలి. తగినంత నిద్ర ఉండాలి, తగినంత ఆహారం. మంది మధ్య మార్గం ఇక్కడ మనం చెప్తుంది. అలా అని అతిగా ఉపవాసాలు వద్దు, అలా అని పూర్తిగా మనం తినడం కాకుండా చక్కగా తగినంత ఆహారం. యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అంతా కూడా యుక్తంలో ఉండాలి. సో ఆ యుక్తంగా మనము ఆహారం ఆహార విహారాల్లో తీసుకునే ఆహారంలో గాని, విహారం అంటే ఎంజాయ్మెంట్ లో గాని మరి యుక్త ఆహార విహారస్య యుక్త స్వప్నావబోధస్య అంటే స్వప్నం అవబోధ. స్వప్నం అంటే ఏంటి? నిద్ర. ఆ నిద్ర కూడా మధ్య మార్గంలో సరిపడా ఉండాలి. అలా అని పూర్తిగా మేలుకొని ఉండిపోయి మనం కాకుండా, నిద్ర లేకుండా ధ్యానం కాకుండా, మరి నిద్ర అతి నిద్ర కాకుండా యుక్తంగా ఉండాలి. యుక్త స్వప్న అవబోధ అంటే ఎన్లైటన్మెంట్ విషయంలో కూడా మరి అతిగా గంటలు స్టార్టింగ్ లోనే అట్లా అతిగా ఏమి చేయకుండా మనకి యుక్తంగా చేసుకుంటూ మరి తర్వాత మనకి అనిపిస్తే మనం చేయాలి. వేరే వాళ్ళు చెప్పారు గనక రాత్రంతా కూర్చొని మన శరీరం సహకరించకపోయినా కష్టపెడుతూ కూర్చోవద్దు మాస్టర్. స్టార్టింగ్ లో ఎప్పుడు కూడా నిజంగా మన శరీరానికి అవసరమైనప్పుడు, మనకి మెసేజ్ వచ్చినప్పుడు మనం అప్పుడు కూర్చోగలుగుతాం. వేరే వాళ్ళు చెప్పినప్పుడు చేయడం కాకుండా నిజంగానే మనకు అవసరం అనిపించినప్పుడు, నిజంగానే మనం చేయాలి అనుకున్నప్పుడు మరి చక్కగా కూర్చొని మరి పౌర్ణమి అవన్నీ కూడా ధ్యానాలు చేసుకుంటూ మధ్య మధ్యలో మరి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేసుకుంటూ మరి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మెల్లిమెల్లిగా అవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి, ఒకేసారి కాకుండా అన్నమాట. సో అలా మనసుని మెల్లిమెల్లిగా శూన్యం చేసుకుంటూ మనం చక్కగా గాఢమైన శూన్య స్థితికి చేరుకోవాలి. తపస్సు అంటే అది అని చెప్తున్నారనమాట. తక్కువ ఆలోచనలు అంటే పూర్తిగా ఆలోచనలన్నీ ఏమి పూర్తి శూన్యం అయిపోదు. అంతా కూడా మొత్తం ఆలోచనలు అనేవి చాలా తగ్గుతాయి అన్నమాట. చాలా 2 ఆలోచనలు 3 ఆలోచనల కింద అట్లాగా. సో అది సరైన ఆలోచనలు చేయడం, మరి ఆ ధ్యానం చక్కగా యుక్తంగా చేయడం, ఇవన్నీ కూడా మరి అలాగే స్వాధ్యాయం. సో చక్కగా మరి అనేక గ్రంథాలు ఉన్నాయి మనకి. వాళ్ళ జీవితాల్లో యోగులు వాళ్ళు పొందిన ఆత్మానుభూతి, ఆత్మ జ్ఞానము, ఆ బ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా పుస్తక రూపంలో మనకి ఇస్తారు కదా. సో అవి చదివినప్పుడు మరి మరి అవి మన ఆత్మ కూడా ఎదుగుతుంది అనమాట. సో ఇవి ఓకే ఇట్లా ఉంది ఇది అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఆ ఆధ్యాత్మిక గ్రంథాలని కూడా మనం చక్కగా స్వ అధ్యాయం, ధ్యానంలో మనల్ని మనం అధ్యయనం చేసుకుంటాము. స్వ అధ్యయనము మన ఆలోచనని మనం ఆ సాక్షిగా ఎరుకతోటి ఉంటూ మనల్ని మనం అధ్యయనం చేసుకుంటాం. ప్రతిదీ మనల్ని మనం అర్థం చేసుకుంటాం గనక మరి మనం పక్క వాళ్ళని కూడా అర్థం చేసుకుంటాం తర్వాత.
మనకి మనమే అర్థం కానప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఇంకా పక్కన వాళ్ళకి సహాయం. సో ఇక్కడ స్వాధ్యాయం చేస్తాము, స్వ అధ్యయనము, అలాగే స్వాధ్యాయము, గ్రంథాలను చక్కగా మరి ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు అందించిన పుస్తకాలని మనకి చదువుతామన్నమాట. సో ఈశ్వర ప్రణిధానము అంటే ఏంటంటే ఇది మరి మొట్టమొదటి మెట్టు ఏది? ఆహారం నిద్ర మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ ధ్యానం ఎక్కువగా చేసుకునేలాగా చూసుకుంటాము. స్వాధ్యాయం రెండవ మెట్టు అని చెప్తున్నారు. ఆ స్వాధ్యాయం కూడా మనం చేస్తూ ఉంటే సజ్జన సాంగత్యము, సత్యం తెలిసిన మనకి సీనియర్స్ ఎవరైతే అంతకుముందు మనకంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎంతో కొంత అనుభవం వాళ్ళకి ఇది ఇలా వచ్చింది అలా ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళు కొంచెం ముందు ఉన్నారు కనుక ఏదన్నా సజెషన్ ఉంటే చెప్పగలుగుతారు, మీకు ఏదైనా సహాయం చేయమంటే చేయాలంటే చేయగలుగుతారు అనమాట. సో అలాగే సత్యం తెలిసిన జనులు అంటే చక్కగా ఎన్లైటైన్మెంట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము చక్కగా మనం వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవచ్చు అనమాట. సజ్జన సాంగత్యం ద్వారా మనకి అంటే ఒక చోట స్టక్ అయిపోం. మనకి ఇవి పలానా అనుభవం వచ్చింది, ఇంకా ఇదే లాస్ట్, ఇంకా నేను అంతా సాధించేశాను, ఇంకా ఇలాంటి కొంత కొంత వెళ్తూ ఉండగా సాధన చేయగా చేయగా ఏమవుతుందంటే గర్వం పెరుగుతుంది అనమాట. సో ఇంకేముంది నాకు అంతా వచ్చేసింది, నేనంతా సాధించాము అన్న ఒక గర్వం పెరుగుతుంది. సో ఈ సజ్జన సాంగత్యం చేస్తే ఏమవుతుందంటే ఇంకా తెలుసుకోవాల్సిన సత్యం చాలా ఉంది. బుక్స్ చదవడంలో మనకు తెలుస్తూ ఉంటుంది, ఇంకా ఇంత ఉందా, మనం ఇంకా సాధన చేయాలి. సో మనలో ఉన్న అహంకారం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంకా కూడా తగ్గించుకుంటూ అంటే సాధన చేస్తూ ఉన్నప్పుడు మనలో అహం పెరుగుతూ ఉందా, లేకపోతే మనం ఇంకా సాత్వికంగా, ఇంకా ఫ్రెండ్లీగా, ఇంకా మిత్రత్వంతో ప్రేమతోటి ఉంటున్నామా అన్నది మనం చెక్ చేసుకుంటే అక్కడే తెలిసిపోతుంది మనకి. మనకి ఎప్పుడైతే బుక్స్ అన్ని ఎక్కువ చదివేసి వాళ్ళ జ్ఞానాన్ని మన జ్ఞానం అనుకుని మరి అవన్నీ కూడా అహంకారాన్ని పెంచుకునే స్థితిలో ఉన్నామంటే మనకి సజ్జన సాంగత్యంలో మన కరెక్షన్స్ అంటే ఇదంతా సహజంగానే జరుగుతుంది. పెరగాలి, తర్వాత మనం దాన్ని గుర్తించాలి, దాన్ని మళ్ళీ కట్ చేసుకోవాలి. సో ఇదంతా సాధనలో భాగమే, ప్రతి ఒక్కళ్ళకి జరుగుతుంది. ఏదో ఒక టైంలో పెరగడం అనేది సహజమే, దాన్ని గుర్తించడం ఇంపార్టెంట్. ఏదైనా కానీ మనలో ఉన్న విషయాలు ఏవైనా కానీ, ఏదైనా రోగానికి విరుగుడు ఏంటి, ఫస్ట్ అసలు డయాగ్నైజ్ చేయాలి, దాన్ని ఇది అని తెలిసింటే దానికి మందులు వేసుకుంటాం. సో అట్లాగే ప్రతి విషయాన్ని మనం ఎరుకతో మనం ఎప్పుడైతే ఉంటూ ఉంటామో మనలో ఉన్న మరి ఆ గుణాలు కానీ ఇవన్నీ, ఓహో ఇది ఉంది, దీనివల్ల నేను ఎదగలేకపోతున్నాను, సో దీనివల్ల ఈ దుఃఖం అనుభవిస్తున్నాను, సో ఇది రిపీట్ కాకుండా మనం చూసుకుంటాం. ఆ ఎరుక స్థితి అనేది మనలో మెల్లిమెల్లిగా పెరుగుతుంది, ఆ సహనం అనేది పెరుగుతుంది. సో అక్కడ మరి సమయమే సాధన, సహనమే ప్రగతి అని చెప్తారు పత్రిజీ. ఆ సమయాన్ని చక్కగా ధ్యానానికి వెచ్చించుకుంటూ మరి ఊరికే ఉట్టి కబుర్లు చెప్పుకుంటూ అక్కర్లేని విషయాల్లో మనము ఇంటర్ఫియర్ అవుతూ ఇట్లా కాకుండా శక్తిని వృధా చేసుకోకుండా మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చక్కగా మనం ధ్యానం చేసుకుంటాం. ధ్యానంలోకి వచ్చిన కొన్ని రోజులకి మనకే అర్థమైపోతుంది, ఓ ఇది వేస్ట్ కదా, ఈ మాటలు వేస్ట్ కదా, దీని గురించి ఆలోచన వేస్ట్ కదా, ఈ సమయాన్ని నేను పుస్తకాన్ని చదువుకోవడానికో లేకపోతే సజ్జన సాంగత్యానికో ధ్యానానికో మనం యూజ్ చేసుకుంటాము అన్న ఎరుక అనేది కూడా మనకి మెల్లిమెల్లిగా బిల్డప్ అవుతుంది. సో అట్లాగా మరి చక్కగా సహనమే ప్రగతి. మరి కూర్చున్నప్పుడు మనకి మరి ఒళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇవన్నీ ఏమవుతుందంటే నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మనలో మరి ఇవన్నీ కూడా శక్తి ప్రవాహం మనలోకి వెళ్తున్నప్పుడు నొప్పులు అనేవి వస్తాయి. అవి ధ్యానంలో ఉన్నంతసేపే ఉంటాయి మాస్టర్స్, తర్వాత మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ధ్యానంలోంచి బయటకు వచ్చాక మళ్ళీ నార్మల్ అయిపోతాయి. సో నాకు 40-30 రోజులు అయిపోయింది, ఏ ధ్యానానుభవం రాలేదు, ఆలోచనలన్నీ అలాగే వస్తున్నాయి, ఎందుకు దీని బదులు నేను హాయిగా దిండేసుకుని పడుకోవచ్చు కదా అన్న ఆలోచనలు కూడా వస్తాయి. సో అందుకని ఏం చేయాలంటే గ్రూప్ మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేయండి, ఇండివిజువల్ గా చేసుకోండి. అలాగే గ్రూప్ మెడిటేషన్ ఎక్కడైతే జరుగుతుందో మరి అందులో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు బాగా ఎక్కువ విశ్వశక్తి వస్తుంది. ఆ విశ్వశక్తి వల్ల మనకి ఆలోచన రహిత స్థితి అనేది తొందరగా చేరుకుంటాము, మనకి ఆ రిజల్ట్ అనేది కూడా తొందరగా. అలాగే పౌర్ణమి మీకు ఫిజికల్ క్లాసెస్ జరిగినప్పుడు జూమ్ లో వచ్చినప్పుడు జూమ్, ఫిజికల్ క్లాసెస్ జరిగినప్పుడు అక్కడ ధ్యానంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మన చక్కగా నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ఆ చక్కటి దేహం అనే దేవాలయంలో మన శ్వాస అనే గురువు దగ్గరే మనము కూర్చోవాలి. ఎట్లా కూర్చోవాలి? సహనంతో కూర్చోవాలి, సమయాన్ని వెచ్చించాలి.
సహనమే ప్రగతి. సో ఆ అనుభవమే జ్ఞానం. మనకి ఎప్పుడైతే ఆ ధ్యానంలో ఆ అనుభవాన్ని పొందుతామో, ఆ ఆనందాన్ని పొందుతామో, మరి ఇంకా ఎప్పటికీ మనం ధ్యానాన్ని విడిచిపెట్టం. సో ఏ సమయంలోనైనా ధ్యానం మనం చేయగలిగే శక్తిని మనకుంటే చాలు. మన సమస్యలన్నీ కూడా మనం చాలా ఈజీగా మరి ఓవర్కమ్ చేయగలుగుతాం మాస్టర్స్. సో మరి ధ్యానము, స్వాధ్యాయము, అలాగే సజ్జన సాంగత్యము, శాకాహారం. సో వీటన్నిటి గురించి మరి చక్కగా మనం అన్నీ కూడా మరి మధ్య మార్గంలో మరి చక్కగా మనం చేసుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లలిత మేడం, మహాతార్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా వివరించారు. ధ్యానం గురించి వివరణ, ఎలా చేసుకోవాలి, దాని నుంచి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి, ఎలాంటి స్థితులు ఉంటాయి, అలాగే శాకాహారం గురించి, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం గురించి ఎంత అద్భుతంగా వివరించారంటే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా మంచిగా దీని మీద అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట క్లాస్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ, సూపర్, అద్భుతంగా చెప్పారు. మాస్టర్స్ అందరూ కూడా మేడంకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. మాస్టర్స్, ఇప్పుడు జరిగిన క్లాస్లో ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు మేడం ఎలా చెప్పారు అని మాట్లాడాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ తీసుకొని మాట్లాడండి. మేడం చెప్పిన విషయం గురించైనా మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా ఒక 5 minutes అందరూ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేశారంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఎవరికి ఏం డౌట్స్ లేవంటే మనం అందరం ఒక మెడిటేషన్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు వచ్చింటారు, మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఎవరికి ఏం సందేహాలు లేవా? అందరికీ అర్థమయ్యాయా? ఓకే అండి. ఎస్ మేడం, అందరికీ చక్కగా అర్థమైంది. ఓకే, శుభాషిణి గారు మాట్లాడండి అమ్మ. మేడం నమస్తే మేడం. చాలా నమస్తే మేడం. చక్కగా చెప్పారు మేడం ధ్యానం గురించి. అంటే ఇదే టాపిక్ మీద అందరూ చెప్తున్నారు. అది అందరిది సపరేట్ గా బాగుంది మేడం, చాలా బాగా అర్థమైంది. ఒక డౌట్ ఉంది మేడం, ఒక క్యాప్షన్ అది అప్పో దీపో భవ అని స్టార్టింగ్ లో చెప్పారు కదా మీరు, దాని గురించి ఒక్కసారి వివరించండి మేడం. అంటే మేడం, అప్పో దీపో అంటే ఎవరి ఆత్మని దీపాన్ని వారే వెలిగించుకోవాలి అని చెప్తారు. బి ఏ లైట్ అంటూ ఎవరి సెల్ఫ్. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తుంది కూడా ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం అవసాదయ్యేది. సో అది మన ఆత్మకి ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అంటే మనకి మనకి మనమే శత్రువు, మనకి మనమే మిత్రుడు. మనకి బయట నుంచి శత్రువులు కాదు. మనకి చెప్తారు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకి రక్ష. సో అక్కడ బయట శత్రువుల కన్నా మన అంతఃశత్రువులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం గమనించుకుంటూ మరి చక్కగా ఎరుకలో ఉంటూ వాటిని మనం అధిగమించాలి. మనం ఏదో అనుకుంటాం పక్కన వాళ్ళు ఎవరో మనం ఉద్ధరిస్తారు అని చెప్పి. అంటే మనకి ఎవరైనా గాని, గురువైనా గాని ఒక మార్గాన్ని చూపుతారు గాని ఆ మార్గంలో మనమే నడవాలి. బుద్ధుడికి ఆనందుడు అనే శిష్యుడు ఉంటాడు మేడం. ఆయన ఎంతో గురువుని, ఆయన బుద్ధుడిని అంటు పెట్టుకొని ఉంటారనమాట ఆయన జీవితం మొత్తం. సరే మరి బుద్ధుడు మహాపరినిర్వాణం టైంకి ఆయన పక్కనే కూర్చున్నప్పుడు నన్ను మరి వదిలి వెళ్ళిపోతున్నావు, నేనేమి నేర్చుకోలేదు, నాకేమీ నేర్పవా, నాకేమీ చెప్పవా అన్నప్పుడు బుద్ధుడు చివరి మాట చెప్పింది ఏంటంటే అప్పో దీపో భవ, ఆనంద అప్పో దీపో భవ, నీ ఆత్మ నువ్వే ఉద్ధరించుకోవాలి. సో ఏదైతే జ్ఞానాన్ని గురువు చెప్తాడు, కానీ ఆ జ్ఞానాన్ని మనమే సాధన చేసి మన సాధనతో మనం పొందాలి మాస్టర్స్. సో వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇస్తారే తప్ప అనుభవాన్ని ఇయ్యలేరు. ఇప్పుడు మామిడి పండు గాని ఒక స్వీట్ గాని నేను తిన్నాను అనుకోండి, ఇది ఇంత బాగుంది అంత బాగుంది, గులాబ్ జామున్ ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్తాను. కానీ మరి మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలి? మనం తింటేనే మనకి తింటేనే మనకు తెలుస్తుంది దాని స్వీట్నెస్. మామిడి పండు స్వీట్ ఎలా ఉంది, మరి ఒక చక్కటి లడ్డు స్వీట్ ఎలా ఉంది, ఏ అనుభవం అది మనం అనుభవం ద్వారా పొందాల్సిందనమాట. సో ఆ మార్గంలో
మరి గురువు కూడా మనకి చెప్తాడు, మార్గాన్ని చూపిస్తాడు, కానీ ఆ దారిలో మనమే నడవాల్సి మరి సాధన చేసి మరి దాన్ని ఆ రుచిని ఆ ఆత్మ ఆ అనుభవం ఏదైతే ఉందో మమాత్మ సర్వభూతాత్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇవన్నీ కూడా మనకి ఆ జ్ఞాన స్థితుల కింద చక్కగా చెప్పుకొచ్చారు. ఎప్పుడైతే నేను కేవలం శరీరాన్ని కాదు, మరి నేను మరణిస్తే శరీరమే మరణిస్తుంది కానీ ఆత్మ అనంతమైనది, ఆత్మ మరణం లేదు అన్న సత్యాన్ని ఫస్ట్ మనం ధ్యానంలో తెలుసుకుంటాము. ముందు మనకి చావు భయం పోతుంది. మన పట్ల మనకి చావు భయం, అలాగే పక్కన వాళ్ళు ఎవరైనా పోయినా దాని నుంచి బయటకు రాలేక దుఃఖంలో ఉంటూ కష్టాలకి రీజన్స్ తెలియక, కార్యకారణ సంబంధం తెలియక, మరి ఆ దుఃఖానికి అంటే మనకు దుఃఖంలో ఉన్నా అని తెలిసి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు, మనకి కారణం తెలియదు, కార్యకారణ సంబంధాలు తెలియవు. ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా అనుభవాల్ని మనం చక్కగా పొందుతాం అనమాట. ఇదంతా ఈ అనుభవమే జ్ఞానం అంటారు. సో మిగతాది ఇప్పుడు నేను ఇచ్చిందంతా మీకు ఇన్ఫర్మేషన్ అవుతుంది తప్పితే మీకు జ్ఞానం కాదు, అది ఇన్ఫర్మేషన్. పత్రిజీ ఇచ్చింది మనకి ఇన్ఫర్మేషన్ అవుతుంది, కానీ మనం సాధన చేస్తూ మన అనుభవాలను పొందుతూ ఉన్నప్పుడు మనం దాన్ని చక్కగా జ్ఞానం కింద మార్చుకుంటాం. మాస్టర్స్ సార్ చెప్పేది అంటే అప్పో దీపో భవ అంటే ఏంటంటే, సో ఎవరి ఆత్మ దీపాన్ని వారే మరి చక్కగా ఆ ధ్యాన సాధనలో మరి మనం వెలిగించుకోవాలి. అంటే ఆత్మశక్తిని మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఆత్మశక్తి మనం అపారంగా చక్కగా విశ్వశక్తిని తీసుకున్నప్పుడు కేవలం పరిమితంగా ఉన్న మరి శరీరాన్నే కాదు, నేను ఆత్మని, మరి ఆ జ్యోతిని మనం చూపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఆత్మ జ్యోతి అని. సో వెలుగు అక్కడ ఏంటంటే మనలో ఉన్న అంధకారాన్ని పోగొట్టాలి అంటే ఏం చేయాలి? ఎక్కడైనా చీకటి పోవాలంటే లైట్ వేయాలి. ఆ చీకట్లో ఏదో కనిపిస్తూ ఉంటుంది తాడు, దాన్ని చూసి పాము అనుకుంటాం, భయపడుతూ ఉంటాం, భయంలోనే బతుకుతాం. ఎప్పుడైతే లైట్ వేసామో మనలో భయం పోతుంది. ఓ ఇది తాడా, నేను పాము అనుకున్నాను కదా లైట్ లేక. మనకి ఎప్పుడైతే ఆ జ్ఞానం మనలో వస్తుందో, అజ్ఞానం పోయి ఆ చీకటి పోయి ఆ జ్ఞానం అనే వెలుతురులో మనం చూసే దృష్టి మారుతుంది అనమాట. సమస్యలని సమస్యలుగా కాకుండా, సో ఇది మనకు అనుభవాలు నేర్పడానికి జీవితంలో మనం దీని నుంచి ఏదో నేర్చుకోవాల్సి ఉంది అన్న సత్యాన్ని, అలాగే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటి, నువ్వు ఇంకా ధ్యాన సాధన చెయ్యి అని చెప్పడానికి, మిగతావన్నీ పక్కన పెట్టి మరి బెడ్ మీద పడుకున్న ఆ ధ్యాన సాధన చెయ్యి అని చెప్పడానికి. అంటే నువ్వు నీ మనసు పట్ల, శరీరం పట్ల, బుద్ధి పట్ల సరైన ఎరుకతో లేవు నువ్వు. సో నువ్వు నన్ను గమనించు అని చెప్తూ ఉంటుంది శరీరం, మనసు, బుద్ధి కూడా. మనం ఎంతసేపు దృష్టి బాహ్యంగా పెడతాం, దాని వలన ఏమవుతుంది, ఆ అంతర్ముఖం లేక మొత్తం బాహ్యంగానే ఉండి ప్రపంచమే చూస్తూ ఉంటాం. కానీ మరి ఈ అనుభవాలన్నీ పొందుతున్నాము, అది గొప్ప ఇది గొప్ప అనుకుంటున్నాము. మరి అనుభవాలు పొందుతున్న వాడెవడు లోపల? ఒకడంటూ ఉన్నాడు కదా, వాడికి ఎంత వాల్యూ ఉంది. ఇంకా అలాంటప్పుడు మనకు వస్తువులకే ఎంత వాల్యూ ఉంటున్నప్పుడు ఈ అనుభవాలు పొందుతున్నాడు, ఈ పొందుతున్న వాడు ఎవరు అసలు? ఇవన్నీ కూడా మరి వాడికి వాల్యూ ఇవ్వాలిగా మనం. సో ఎప్పుడైతే మన ఆ అంతర్ముఖం అవుతూ ఉంటామో మెల్లిమెల్లిగా మనలో ఉన్న అజ్ఞానం అనేది పోతుంది. సో ఆ అజ్ఞానాన్ని మనకు మనమే పోగొట్టుకోవాలి. గురువు దారి చూపుతాడు కానీ ఆ దారిలో మనమే నడవాలి. సో ఒక చిన్న ల్యాంప్ పెట్టుకుంటాము, మరి ఆ ల్యాంప్ ఏంటి మనకి ఏమనిపిస్తుందంటే, ఇక్కడ టార్చ్ చేస్తే నాకు 10 కిలోమీటర్ల పక్కన ఉన్న నా ఇల్లు కనిపించాలని ఉంటుంది, కనిపించదు అట్లా. అది ఎప్పుడు మనం చేరగలుగుతాము అంటే ఆ టార్చ్ పట్టుకుని మనం నడుస్తూ ఉండాలి. 100 కిలోమీటర్ల ప్రయాణం అయినా మనం ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది మేడం. అది మనకు 100 కిలోమీటర్లకు వెళ్ళిపోము. ఇప్పుడు మొదలు పెట్టగానే అడిగేయగానే మనం టార్గెట్ లోకి వెళ్ళిపోం కదా. సో ఇక్కడ నేను నడిచాను, ఇక్కడ ఈ ఊర్లో ఉన్నాను, బెంగళూరు వెళ్ళాలి అంటే మార్గం అనేది మనకి, గమనం అనేది స్టార్ట్ చెయ్యాలి. మనం గమ్యం చేరాలి అంటే గమనం అనేది ఉండాలి. సో మనము అప్పుడు ఆ ప్రయాణాన్ని ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మెల్లిమెల్లిగా ఆ గమ్యాన్ని చేరతాం, అంతేగాని వెంటనే రీచ్ అయిపోం. సో అట్లా ఆత్మ దీపంతో మనం ఆ వెలుతురులో మనం నడుస్తూ ఉన్నప్పుడు మరి చక్కగా ఒక క్లారిటీ అనేది మనకి సమస్యల పట్ల గాని, మన జీవితం పట్ల గాని మన చూసే దృష్టి కోణం మారుతుంది. చీకట్లో చూసి పావని భయపడి దుఃఖంలో ఎలా ఉంటామో, భయపడతామో, ఒక వెలుతురులో మరి ఆత్మ దీపాన్ని మనం వెలిగించుకున్నప్పుడు ఆ దీపంలో మన ప్రయాణం ఎలా ఉంటుంది, సుఖంగా సాగుతుంది. లేకపోతే తడుకుని వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడ ఏముందో తెలియదు, చీకట్లో ప్రయాణం.
ధ్యానం లేకపోతే. మరి మన దీపాన్ని మనం వెలిగించుకొని మన లైట్ మనం వేసుకున్నప్పుడు ఆ వెలుగులో మనం చేసే ప్రయాణం అనేది సుఖంగా, హాయిగా, ఆనందంగా ప్రయాణం మనము చేస్తాము. పక్కన వాళ్ళకి సహాయం అవుతుంది మన వెలుతురు. అంతే కదా. సో వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు కూడా మరి ఆ అంధకారం నుంచి ఇప్పుడు కళ్ళు రెండు మూసుకొని మనం కూర్చున్నప్పుడు మనకు వెలుతురు కనిపించదు. అంతే కదా. సూర్యుడు ఎంత వెలుగొచ్చినా గానీ మనకి ఆ గుడ్డివాడికి ఎంత ఎన్ని కాగడాలు పెట్టినా కనిపించదు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి కనిపించదు. ఎప్పుడైతే మనం కళ్ళు తెరుస్తామోనే మనం చూడగలుగుతాం. ఈ చర్మ చక్షువులు కాకుండా దివ్య చక్షువుతోటి ఆ సత్య దర్శనం అయినప్పుడు మనలో ఆత్మ దీపం అనేది ప్రకాశించబడి ఆ సమస్యల పట్ల గాని, మరి జీవితం పట్ల గాని ఆధ్యాత్మిక దృక్పథం అనేది అలవాటయ్యి మనకి మరి ద్వంద్వాల్లో కూడా అతీతంగా ఉంటూ సాక్షిభావ స్థితిలో ఇంకా ఫైనల్ గా ఎంటర్టైన్మెంట్ స్టేజ్ కి వెళ్తాం అన్నమాట. అది మేడం. థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మ్యామ్. ఓకే. ఒక డౌట్ అందరికీ కూడా క్లియర్ అవుతుంది. ఎంతోమందికి డౌట్స్ ఉంటాయి కానీ అందరూ అడగలేరు. ఒక్కరు అడగడం వల్ల అందరికీ కూడా అది క్లియర్ అవుతాయి. అలాగే మీకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మేడం గారిని అడిగి క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా డౌట్స్ ఉన్నా లేదు మేడం ఎలా చెప్పారు అనే విషయం మీదైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు. ఓకే. ఓకే అండి. అయితే ఇంత చక్కగా మనకు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడము, జ్ఞానం చెప్పడము జరిగిన మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ మెడిటేషన్కి వెళ్దామండి. అందరం కూడా చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. ఎస్ మేడం. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. వేళ్ళలో వేలు వేసుకుందాము. ధ్యాన ముద్ర. ఇలా వేళ్ళలో వేలు వేసుకొని ధ్యాన ముద్రలో కూర్చుందాం. అన్ని వేలు లాక్ చేసుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే ఏదైనా మ్యాట్ వేసుకొని కూర్చోండి. పద్మాసనము, సుఖాసనం. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళను కింద ఇలా క్రాస్ చేసుకొని కూర్చోండి. కళ్ళు రెండు మూసేసుకుందాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. కళ్ళు మూసుకుందాం చక్కగా. శ్వాస మీద ధ్యాస. సరళంగా సహజంగా జరిగే శ్వాసని ఇక్కడ గమనిస్తామండి. గట్టిగా తీసుకోవడం కానీ వదలడం కానీ ఉండదు. మనం మాట్లాడుతున్నా, కూర్చున్నా, పడుకున్నా సహజంగా జరిగే శ్వాసని గమనిస్తాము. ఇందులో ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. ఆనాపానసతి ధ్యానము గౌతమ బుద్ధుల వారు పాలీ భాషలో మనకు చెప్పినటువంటిది ఆనాపానసతి ధ్యానము. దానినే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగిందన్నమాట. సహజంగా సరళంగా జరిగే శ్వాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. ఆలోచనలను కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడతాము. ఆలోచనల వెంట పరిగెత్తకూడదు. సాక్షిభూతంగానే ఉండాలి. చిత్తవృత్తి నిరోధ అంటే మనస్సును శూన్యం చేయడము. చిత్తము అంటే మనస్సు. మనస్సును శూన్యం చేయడం. ధ్యానం చిత్తవృత్తి నిరోధ. మనసు శూన్యం చేస్తూ శూన్య స్థితిలో ఉండాలి. శ్వాస మీద ధ్యాస. చక్కని సంగీతాన్ని వింటూ ధ్యానం చేసుకుందామండి.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు మొదటి రోజు చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి మనకి ఈ ధ్యానం క్లాస్ అనేది చెప్పించడం జరిగిందనమాట. అలాగే గ్రూప్ లో మనం స్వాధ్యాయం గురించి అంటే పుస్తకాల గురించి నేను లిస్ట్ పంపించడం జరుగుతుంది. అందులో మీరు పుస్తకాలు వాట్సాప్ ద్వారా తెప్పించుకోవచ్చు అనమాట. వాళ్ళకు పంపించి మీకు ఏ పుస్తకాలు కావాలంటే అవి వాట్సాప్ చేసి ఆ పుస్తకాలను తెప్పించుకోవచ్చు. అలాగే స్పిరిచువల్ రియాలిటీ మూవీ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్యామిలీతో పాటు ఆ స్పిరిచువల్ రియాలిటీని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంటర్నెట్ మీకు టీవీ కనెక్ట్ అయ్యి చూడగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ రియాలిటీ మూవీని చూడండి. కొత్తగా వచ్చింటారు, పాత వాళ్ళు చూసిండొచ్చు, అంటే చూసిన వాళ్ళు ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు. ఒకసారి దాన్ని అద్భుతంగా ఉంటుందండి. మనకు మెడిటేషన్ గురించి పూర్తి వివరాలన్నీ కూడా ఆ స్పిరిచువల్ రియాలిటీ మూవీలో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అది కూడా చూసుకోండి. అలాగే రేపు ఉదయం 5 గంటలకు తిరిగి మెడిటేషన్ క్లాస్ ఉంటుందండి. పత్రిజీ గారి ప్రియతమ శిష్యుడు, అలాగే ఆయన పర్సనల్ సెక్రటరీ గారైనటువంటి శివప్రసాద్ గారు, శివప్ప అని పిలుస్తారండి అందరూ కూడా, సార్ గారి ద్వారా ఆత్మజ్ఞాన సందేశం ఉంది. అందరూ కూడా వీలైన వాళ్ళ అందరూ కూడా అటెండ్ అయ్యి ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుతున్నాము. తిరిగి 11 గంటలకు కూడా మెడిటేషన్ సెషన్ ఉంటుంది. అలాగే తిరిగి రేపు రాత్రి మన మహావతార్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి రంగనాథ్ సార్ గారి ద్వారా జ్ఞానం ఉంది. అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. ఇంతవరకు సెలవు. ధన్యవాదాలు. తిరిగి రేపటి క్లాస్ లో కలుసుకుందామండి.